హ్యావ్ యూ ఎవర్ థాట్ మీకు నచ్చిన సాహిత్యాలు చూస్తే కూడా నరుడి బ్రతుకు నటన, ఈ రెంటి నట్ట నడుమ ఎందుకు తపన అనేది చాలా హైయెస్ట్ ఫిలాసఫీ. అది ఎక్కడో అన్నమాచార్య కీర్తనలో కనిపిస్తుంది, నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది, అంటే ఇదెంత ఇది నాటకం అని చెప్పి. డూ యూ యాక్చువల్లీ రిలేట్ విత్ దోస్ లైన్స్ ఆర్ మీకు ఆ వర్డ్ ప్లే నచ్చిందండి? వర్డ్ ప్లే. ఇప్పుడు నరుడి బతుకు నటన ఎందుకు అవుతుంది? మీరు ఒక సొసైటీ అనేది పెట్టినప్పుడు ఆల్ ఆఫ్ అస్ హావ్ నో చాయిస్ బట్ టు యాక్ట్. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, మీరు మీ ఫాదర్ దగ్గర ఒకలాగా ఉంటారు, మీ పిల్లల దగ్గర ఒకలాగా ఉంటారు, ఫ్రెండ్ దగ్గర ఇంకోలా ఉంటారు, పిల్లల దగ్గర ఇంకోలా ఉంటారు. సో ఆల్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు డూ ఇట్. వీ హ్యావ్ నో చాయిస్ ఇన్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఇన్ ఎ సొసైటీ. ఈశ్వరుడి తలుపు ఘటన అంటే ఆటోమేటిక్గా దాని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడు ఇది నువ్వు యాక్ట్ చేస్తున్నావు, అది తెలీదు, దాని బదులు ఎంత పెద్ద తపన పడిపోయి ఏదో పెద్ద చేసేస్తున్నాడు. అవును. బట్ మై పాయింట్ ఈస్, తపన అనేది లేకపోతే ప్యాషన్ అనేది లేదు. ప్యాషన్ అనేది లేకపోతే మీకు మోటివేషన్ ఉండదు. మోటివేషన్ అనేది లేకపోతే యూ విల్ బికమ్ లైక్ ఎ లేజీ పర్సన్ అండ్ నాట్ డూ ఎనీథింగ్. అటాచ్డ్ డిటాచ్మెంట్ ఉండాలి, అంతేగా? డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉండాలి. అంటే యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ వరల్డ్. ఇది మీరు చెప్తున్నది అతి హైయెస్ట్ ఫిలాసఫీ అన్న విషయం మీరు గ్రహిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు బాబాజీ స్వామీజీ లాగా అయిపోతారు వెరీ సూన్ మా అందరికీ. అతి హైయెస్ట్ ఐ డోంట్ థింక్ ఇస్ రైట్ వర్డ్. బికాస్ ఇప్పుడు నీషే ఏమన్నాడంటే, దిస్ ట్రీ స్టాండ్స్ లోన్లీ హియర్ ఆన్ ద హిల్స్ అండ్ హెస్ గ్రోన్ అప్ సో మచ్ దట్ దర్ ఇస్ నో వన్ టు లిసన్. ఎందుకంటే మీరు అంత హైట్కి ఎదిగిపోతే చెప్పేది ఎవరికి వినపడదు అక్కడ. అప్పుడు అలాంటప్పుడు హైట్ కాదు అది. అందుకని సో ద పాయింట్ ఈస్, వెన్ యు ఆర్ టాకింగ్ యూ నీడ్ టు కమ్యూనికేట్. Expressing yourself is not the point, communicating is the point. You know, but I might choose not to express, or I might choose, I will say it. ఇప్పుడు శాస్త్రి గారు తను చెప్పేది అవతలోడు వినాలి, అర్థం చేసుకోవాలి అని కోరుకుంటారు. అందుకని నేను కోపం వస్తుంది. లేకపోతే నేను అసలు అవతలోడు అర్థం చేసుకుంటే ఆశ్చర్యపోతాను. నేను విపత్కరం జరిగిపోతుందన్న ఫీలింగ్ వస్తుంది నాకు, అవతలోడు అర్థం చేసుకుంటే. ఎందుకంటే మెంట్ నాట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు చాలా మంది రామ్యూజియం గురించి ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ కలుస్తుంటున్నాను. అండ్ బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. దాన్ని వాళ్ళు అనొచ్చు, దాన్ని చూడొచ్చు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనొచ్చు, కానీ బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఎందుకంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ బాబాలకు రీచ్ అవుతుంది. నేను వేరేది మాట్లాడతాను, నేను నాకు గడ్డం లేదు, నేను ఏదో కాషాయ వస్త్రం వేసుకోను. వీళ్ళు ఇప్పుడు కానీ ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టు సంబడి, right, yeah, see the point is, if you are following someone, that itself is contradicting my philosophy. Ramuism ante endi, it is my thoughts. Thank you very much. You hear or not? Yeah. So the moment if you are listening and accepting, that actually is defeating the purpose of Ramuism. Right. Yeah. But okay, we'll not go into the, because we'll probably deviate, but danikante kuda higher state actually. If you see, you might sometimes listen, you may sometimes not listen. Yeah. That possibility is also there kada. Well, possible లేదు. I'm not grossly generalizing the whole thing, but it is, అంటే ఇప్పుడు చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కజిన్ ఒకడు ఉన్నాడు. అతను ఐ నో హిమ్ ఫర్ 40 years మేబీ, నో. సో దట్ గై వచ్చే జన్మలో అయినా నీలాగా బతుకుతా అంటాడు. ఇది 40 years నుంచి ఇని. అది ఎందుకు కారణం అంటే, he might think it is right what I'm saying, but he doesn't have the will or the courage or the motivation to implement it. నేను ఇంప్లిమెంట్ చేస్తాను. యా. సో ఇప్పుడు రియలైజ్ కాంతి నెక్స్ట్ జన్మలో ఏమవుతారనే ఒక ఆలోచన అయితే వస్తుంది. యా. ఇప్పుడు రామ్యూయిజం నిజంగా ఆడికి అర్థమైంది నేను ఎప్పుడు అనుకుంటానంటే, ఆడు ఫస్ట్ ఫ్యామిలీని, దేవుడిని, సమాజాన్ని వదిలేయాలి. ఓన్లీ దెన్ దట్ ఫర్ మీ ఇస్ ద థింగ్. అది భలే చెప్తారండి అంటే ఏదో ఎంటర్టైన్ చేస్తున్నాను నేను. యా. ఈ మూడు వదిలేస్తే దెన్ విల్ థింక్ యూ అండర్స్టాండ్. సో మీరు అలా వినిపించుకోకపోతే మీరు మాత్రం కోపం తెచ్చుకోరు? ఏది అంటే ఎవరైనా మీ థియరీ, మీ ఇజం మీరు చెప్పే విషయం లేదు. ఎందుకంటే శాస్త్రి గారు కేసులో హీ వుడ్ ఆల్సో గెట్ అఫెక్టెడ్ దట్ అని మీ అబ్జర్వేషన్. అది నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను అది. బట్ ద పాయింట్ ఈజ్, మీకు ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ టైంలో మీ లైఫ్లో మీకు ఎక్కడి నుంచో మీరు బ్లాంక్గా పుడతారు. బ్లాంక్గా పుట్టిన తర్వాత మీకున్న భావాలు కానీ, బిలీఫ్స్ కానీ, లేకపోతే నాలెడ్జ్ కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. మీ పేరెంట్స్, టీచర్స్ వాళ్ళది. ఒక పర్టికులర్ టైంలో దాన్ని మనం గేట్ వేసేస్తాం. అప్పుడు నేను అనేది వస్తుంది. నాకు ఇది ఇష్టం లేదు, నాకు కర్ణాటక సంగీతం ఇష్టం, నాకు ఫలానా అతను అంటే ఎవరో ఇష్టం.
ఇవన్నీ నాకు అనేది ఎక్కడి నుంచి వస్తుంది, యూ జస్ట్ కండెన్స్ హిమ్సెల్ఫ్ అండ్ పుట్ ఎ గేట్. రైట్. నేనేమో గేట్ అయిన అసలు. సో ఐ హ్యావ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాన్స్టెంట్లీ. అప్పుడు నేను ఒక దాన్ని పట్టుకొని ఇదే తప్పు ఇదే రైట్ అని నేను చెప్పను. ప్రపంచం సో అంతా అదే. And I will keep changing as per the new information and new perceptions I get from myself. బేసిక్గా మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకోరు. కరెక్ట్, పర్ఫెక్ట్. అప్పుడు నేను అనేది లేదు నాకు. ఇది అప్పుడు అదేమవుతుంది, ఇప్పుడు శాస్త్రజ్ఞులు అంటే దాంట్లో అది ఎంత గట్టిగా ఉంటుందంటే నేను నమ్మింది ఇది కరెక్టు. అప్పుడు మీకు కంటిన్యూస్గా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ప్రపంచంలో, మీరు మీ బిలీఫ్ సిస్టమ్ని డిఫెండ్ చేసినప్పుడు వస్తుంది. పోరాటం లేదు. అంతేనా? అంతే, పోరాటం లేదు. అది మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. బట్ అదే కదా మనకి డిఫైన్ చేసేది అవర్ కనెక్షన్ టు ద వరల్డ్. మన వ్యక్తిత్వం అనే ఒక ఇది పర్సనాలిటీ, అది అవసరం కదా మనకు. ఐడియాలజీ అవసరం కదా అనేది నన్ను చాలా మందికి అవసరం. ఎందుకంటే అది లేకపోతే వాళ్ళు ఫీల్ అవ్వరు. నేను అది లేకుండా ఫీల్ అవుతాను. సో ఐ డోంట్ ఫీల్ ఎగ్జిస్ట్ ఆల్సో. ఇప్పుడు నేను ఎప్పుడు డెత్ గురించి అంత క్యాజువల్ ఎందుకు తీసుకున్నాను అంటే ఐ డోంట్ టేక్ మై లైఫ్ సీరియస్లీ. ఇప్పుడు the whole point is whether you are there or not there, it doesn't make a difference to anybody, including yourself. So then what could have triggered the video you did on Shastri garu? Same thing like ఆయన పాటలు రాసినట్టే మీరు నా ఆర్ట్ భావ ప్రకటన అంతేనా? భావ ప్రకటన స్వేచ్ఛ అంతే. రైట్. అది కూడా నేను అది చేస్తున్నప్పుడు ఆయన ఫోటో పెట్టి లాస్ట్లో ఈవెన్ ఐ డింట్ ఈవెన్ థింక్, ఆయన కిస్ పెట్టుకుంది అది లాస్ట్లో అంటే ఏదో ఫినిషింగ్ రావాలని చేశాను అంతే, అది ముందు ఆలోచించలేదు. చాలామంది ప్రముఖులు కోర్స్ మీరు ఎవరు మరణించినా కూడా మీరు వెళ్ళి చూడడం, వాళ్ళ పార్థివ దేహానికి నమస్కారం చేయడం లాంటివి చేయరు. యూ నెవర్ గో అండ్ యూ చూస్ నాట్ టు గో యాక్చువల్లీ. బట్ ఆ థాట్ వచ్చిందా శాస్త్రి గారిని ఒకసారి వెళ్ళి కడసారి చూసుకోవాలని? అమితాబ్ బచ్చన్ నాకు చాలా క్లోజ్. అండ్ ఆయన మదర్ పోయినప్పుడు అసలు నేను ద ఓన్లీ గై ఐ డింట్ మెసేజ్ హిమ్. ఇంటికి వెళ్ళదు, హోల్ ఇండస్ట్రీ ఉంది ఇంట్లో. తర్వాత 7-8 days అయ్యాక వెళ్ళాను. వెళ్ళి కంప్లీట్గా టాపిక్ వదిలేసి ఫస్ట్ ఒక జోక్తో స్టార్ట్ చేశాను కాన్వర్సేషన్. అండ్ నేను తెలుసు కాబట్టి యూ ఆల్సో వోంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఐ హేట్ అంటే నేను ఐ లివ్ ఇన్ ఫ్యాంటసీ వరల్డ్. ఫ్యాంటసీ వరల్డ్ అంటే ప్రపంచం అంతా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎనీథింగ్ విచ్ కాజెస్ ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రాజడీ కానీ ఒక డిప్రెషన్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ అవాయిడ్ ఇట్. అది ఎస్కేపిజం కదా? ఎస్కేపిజమే, బట్ దట్ ఈస్ డన్ కాన్షియస్లీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎవరిని చూడను. ఎందుకు చూడను అంటే హాస్పిటల్ రిమైండ్స్ మీ ఆఫ్ ద వలనరబిలిటీస్ ఆఫ్ పీపుల్, హెల్త్, డిజీజు, ఇవన్నీ గుర్తు రాకుండా నా ప్రపంచం నేను బతికేస్తే ఐ విల్ బీ హ్యాపీ అనేది. సో ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ దట్. ఒక చాలా దారుణమైన క్వశ్చన్ అడగచ్చా? సో ఎప్పుడైనా అంటే యూజువలీ వెన్ యూ సీ పీపుల్ పాసింగ్ ఆన్ అండ్ అటు అన్యాచురల్గా కోవిడ్లో అవి వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఒక థాట్ అందరికీ వస్తుంది, మనకేమైనా అవుతే అని. అది ఎప్పుడైనా మీకు వస్తుంటుందా? అంటే మనకేమైనా అయితే అంటే it's like this. Maybe I felt it, I would think only 2 times I felt I was going to die for sure. You know, ఒకటి నేను కాలేజ్ టైంలో నేను ఒక స్కూటర్, నేను వెనకాల సీట్లో ఉన్న ఒకడు నడుపుతున్నాడు. ఇది ఒక పాన్ షాప్ దగ్గర నుంచి ఒక లారీ ఆగుంది. ఆ వెనకాల నుంచి ముందుకు వచ్చేప్పుడు ఒక బస్సు సూపర్ స్పీడ్ వస్తున్నాడు. అండ్ ఈ కవక్కుని బ్రేక్ వేసాడు. అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఆడు దాని స్టీరింగ్ తిప్పి ఆల్మోస్ట్ బస్సు పడిపోయినంత పని చేసింది. అది విజయవాడలో ప్రైవేట్ బస్సులు చాలా ఫాస్ట్గా నడిపేవారు ఆ టైంలో. ఐ వాజ్ సో షూర్ ఐ వాజ్ గోయింగ్ టు డై అట్ దట్ టైం, యూనో. కానీ దెన్ ఐ యూస్ టు రిమెంబర్ దట్ ఫర్ మెనీ ఇయర్స్. ఈవెన్ నౌ ఐ రిమెంబర్ దట్. తర్వాత సెకండ్ టైం గోవిందా అందమా అందుమా ఆ పాట తీస్తున్నప్పుడు ఒక 40 foot క్రెయిన్, అది నేను ఉన్నాను క్రెయిన్ పైన, అది వ్యాలీలోకి వెళ్తుంది. ఇలా దాన్ని ఆర్మ్ స్వింగ్ చేస్తే ఒక వ్యాలీలోకి వెళ్ళి ఫుల్ లోయ ఉంది. అది నేను ఆడు తిప్పినప్పుడు ఏమైందంటే అదేంటంటే 40 foot క్రెయిన్ దాన్ని అసెంబుల్ చేసి గ్రౌండ్ అంతా అన్ఈవెన్గా ఉంటుంది, ఆ శాండ్ కరెక్ట్గా ఉండదు. సో అది తిప్పుతున్నప్పుడు జస్ట్ అలా లేచింది కొంచెం, అలా ఎగిసి అంటే అది మోషన్లో ఉంది కదా కంటిన్యూస్గా
ఇలా జరుగుతున్నప్పుడు అలా లేచి మళ్ళీ స్ట్రైట్ లైన్. అండ్ ఇట్ హావ్ టేకన్ జస్ట్ అబౌట్ ఒక హాఫ్ ఎ సెకండ్ డీలే, ఇంకొంచెం లేచి ఉంటే అయిపోయింది. అండ్ ఐ కుడ్ ఫీల్ వెన్ ఇట్ లిఫ్టెడ్. You're close to death ani, or No, I could feel and I was prepared to fall. అక్కడి నుంచి, సో దిస్ you were prepared to fall. యా, ప్రిపేర్ టు ఫాల్ అంటే 100% ఇప్పుడు పడబోతుంది అని వచ్చేసింది. అండ్ స్ట్రేంజ్లీ బోత్ టైమ్స్ ఐ బికేమ్ కామ్. సీ దో ఐ రిమెంబర్డ్ ఇట్ మెనీ టైమ్స్ ఆ ఫీలింగ్. అంటే ఇప్పుడు వెన్ యూఆర్ ఫేసింగ్ ది ఇన్ఎవిటబుల్, అందరికీ అవుతుందా లేదా అని నేను అనుకోలే. దిస్ ఇస్ హౌ ఇట్స్ హ్యాపెన్. ఐ జస్ట్ బికేమ్ కామ్. సో ఇప్పుడు ఏంటంటే, I mean, both these incidents happened some 30 years back, 25-30 years back. ఇప్పుడు నేను అసలు, because I've seen so much, I experienced so much in terms of my reading, my study of crime కానీ terrorism and the futility with COVID situation, లేకపోతే 9/11 attack, లేకపోతే ఇంకోటి ఏదో, whatever it is. When death is such a certainty, I think it is even stupid to even think about it. Another feeling. You never worry? No. Not at all. ఎందుకంటే I feel I live every day, అండ్ మనకి ఇవాళ నేను హ్యాపీగా బతికినప్పుడు రేపు కోసం చూడాల్సిన ఇది లేదు, ఎల్లుండి కోసం చూడాల్సింది లేదు, బికాస్ ఆఫ్ దట్. సో అప్పుడు ఏంటి, డెత్ అంటే ఎందుకు భయపడతారు? ఈజ్ ఇట్ ద పెయిన్ ఆర్ ఈజ్ ఇట్ ది అన్నోన్ ఎలిమెంట్? ఏమవుతుంది తర్వాత? యాక్చువల్లీ నోబడీ నోస్ రియలీ వాట్ ఎగ్జాక్ట్లీ వై దర్ స్కేర్డ్ ఆఫ్ డెత్. పెయిన్ అనేది వస్తుంది మామూలుగా, మీరు దెబ్బ తగిలినా పెయిన్ వస్తుంది, చాలా గట్టి దెబ్బ తగిలితే గట్టి పెయిన్ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. అన్నోన్ ఎలిమెంట్, ఇట్ క్యాన్ బి బెటర్, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సో ద అన్నోన్ ఎలిమెంట్ అనేది అన్నీ జరుగుతాయి, మన డెత్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాం అంతే. సో ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. Neither do I think nor am I scared. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అభిమానులు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా అనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు, వేటూరు గారు పైనే ఉన్నారు, బాలు గారు పైనే ఉన్నారు, శాస్త్రి గారు నేను వచ్చేస్తున్నాను వెళ్ళిపోయారని. అలాంటి థాట్స్ వస్తాయా మీకు? శాస్త్రి గారు వేర్ హ్యాస్ హీ గాన్, ఈజ్ హీ బిట్వీన్ us? I mean that is more or less the point, the very fact మనకి తెలియదు. Nobody knows what happens after death. ఎవరి ఇమాజినేషన్లో వాళ్ళు రాయొచ్చు. హిందువులు స్వర్గం అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఏదో జన్నత్ అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఏదో హెవెన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ నరకం అనుకోవచ్చు. ద పాయింట్ ఈజ్, ద ట్రూత్ ఈజ్ దట్ నో వన్ నోస్. మీరు పోయి వచ్చి ఆడ ఏమన్నా చెప్తే అథెంటిక్గా మీరు చేయొచ్చు, కానీ హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? మధ్యలో శాస్త్రి గారికి మీకు, ఐ మీన్ ఫర్గివ్ మీ ఇఫ్ దిస్ ఇస్ ఇది, కానీ మీకు శాస్త్రి గారికి మధ్య ఒక రిఫ్ట్ వచ్చిందని ఒక వినికిడి. రిఫ్ట్ ఇదే దట్ మీరు వారు ఒక యాంగిల్లో చూడలేకపోయారు. యాంగిల్ చూడకపోవడం కాదు, మై ఆర్గ్యుమెంట్ ఈజ్ వీ షుడ్ నాట్ సీ ఇట్ విత్ ఎనీ యాంగిల్. ఒక వన్ పర్టికులర్ యాంగిల్ దేనికి చూడకూడదు అనేది షుడ్ బి ఆబ్జెక్టివ్. ఆయన యాంగిల్లో చూడాలి, చాలా ప్లస్ ఈ యాంగిల్లోనే చూడాలి, ఈ యాంగిల్లోనే చూడాలి. అది ఆ రెండు విషయాలు మీకు బికాస్ ఆఫ్ దట్ ఒక లాస్ట్ కాన్వర్జేషన్ నాకు ఆయనతో జరిగింది రఫ్లీ 2 years అయి ఉంటుంది. ఐఎమ్ నాట్ వెరీ షూర్ టైం పీరియడ్. ఇప్పుడు రవితేజ ఆఫీస్ టాప్లో ఉంటుంది ఒక బిల్డింగ్లో, అదే బిల్డింగ్ అయిన ఉంటుంది. నేను నా మెట్లకి రవితేజ దగ్గరికి వెళ్తా ఉంటే నాకు మధ్యలో తన సన్ కలిసారు అన్నమాట. కలిసి ఇలాగా నాన్నగారు రాపునంటే వెళ్ళారు కలవటానికి. ఆ టైంలో నాది ఏదో ఒక ఇది జరుగుతుంది, ఐ థింక్ ఇట్స్ జిఎస్టీ, ఐఎమ్ నాట్ షూర్, ఏదో సమ్ కాంట్రవర్షియల్ ఎలిమెంట్ ఏదో జరుగుతుంది. దాని గురించి నాకు చెప్పారు, ఇలా రాము నువ్వు ఎలాంటి డైరెక్టర్వి ఏంటి ఇలాగ అది ఇది అని మాట్లాడుతూ ఉంటే, శాస్త్రి గారు నా 21 years నాకు ఉన్నప్పుడు మా ఫాదరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు గొడవల్లో ఉన్నాడు అని ఒక లెటర్ రాశారు మా ఫాదర్కి, మా ప్రిన్సిపల్. మా ఫాదర్ అది చదివిన తర్వాత నాతో, నేను చెప్తే తప్పితే తెలుసుకోలేనంత ఫూల్ నువ్వు అని అనుకోవట్లేదు, కానీ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని, మనకు ఆస్తులు లేవు, మనం చదువుకుని ఉద్యోగాలు వస్తే దాంతోనే బతకగలుగుతాం, ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఇవ్వాలనుకున్నా, దీన్ని మూలాన నువ్వు అసలు చేయొద్దు చేయకూడదని మాత్రం నేను చెప్పను, నేను ఎవరికి నీతులు చెప్పను అని చెప్పారు. సో నాకు 21 years అప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే, మీరు ఇంకొక
ఇంకొక 35 years అయ్యాక నాకు మా నాన్న చెప్పింది ఇలా మా నాన్నకి అప్పుడే తెలిసింది నా గురించి. సో మీరు అర్థం చేసుకోవాల్సిందే, నేను ఏం చేసినా కాన్షియస్గా చేస్తా. నేను పిచ్చిగా చేయను, వడగా తాగి చేయను. ఎవ్రీథింగ్ ఇస్ అ థాట్ ఉంటుంది. నేను చేసిన దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది దాన్ని ఎదుర్కోవడానికి నా దగ్గర ధైర్యం ఉంది, మీన్స్ ఉంది. యూనో, సో అందుకని దయచేసి ఎప్పుడు మీరు నాకు సలహా మాత్రం ఇవ్వదని చెప్పాను. అనేసారా? చెప్పాను. ఎందుకంటే నాకు ఆ పేషెన్స్ పోయింది. ఇది కూడా చేస్తాను, నవ్వుతా చెప్పాను, ఏదైనా సీరియస్గా కాదు. ఇప్పుడు దయచేసి సలహా ఇవ్వద్దా అంటే మనం కలిస్తే ఏదో పాటో గీటో అని మాట్లాడదాం అని చెప్పాను. ఇది నా లాస్ట్ కాన్వర్సేషన్ ఆయనతో. సో దిస్ వాజ్ అబౌట్ కొన్ని సంవత్సరాల క్రితం, అట్లీస్ట్ 3 years. ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ యా.